కిడ్నీ వ్యాధుల నిర్ధారణ కోసం స్క్రీనింగ్ టెస్ట్. కోటౌరట్ల శివారు గొల్లపేట కిడ్నీ వ్యాధులపై శనివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వ్యాధిగ్రస్తులకు కిడ్నీ వ్యాధి నిర్ధారణ కోసం స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ వీర్ జ్యోతి మీడియాకి తెలిపారు. 10 మంది వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో స్పందన లభించిందని జెడ్పీటీసీ ఉమాదేవి చెప్పారు. మీరు చెప్పింది కాబట్టి నేను స్కానింగ్ వెళ్ళాలి. అప్పుడు వరకు వద్దా? తీసుకెళ్ళండి. మా వెళ్ళలేం కదండి, మా వెళ్ళలేదు. మీరు చెప్పండి. అదే అంటున్నాను, మీరు ఎప్పుడు తీసుకెళ్తానంటే అప్పుడు. రీజన్ ఏంటి? ఎక్కువ వాటర్ తీసుకోవాలి, తర్వాత డైట్ తగ్గించుకోవాలి, నాన్ వెజ్ అన్నీ తగ్గించుకోవాలి, ట్యాబ్లెట్స్ అంటారు అన్ని పెయిన్ కిల్లర్స్ పనులన్నీ చేసుకుంటారు. నొప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి వెంటనే ట్యాబ్లెట్ వేసేస్తుంటారు. ఒకసారి ట్యాబ్లెట్ ఇస్తారు, అప్పుడు ఆ రోజు తీసుకోవడానికి ఇస్తారు. ప్రతిసారి అదే వేసేసుకోవడం జరుగుతుంది. దానివల్ల కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ గొల్లపేట విలేజ్ మనం అంతా స్క్రీన్ చేసి మనకి పాజిటివ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలి అదంతా కూడా స్క్రీనింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేసి జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్, జనరల్ మెడిసిన్ నెఫ్రాలజిస్ట్ కూడా ఆయనకి తీసుకొచ్చి పేషెంట్ అప్ చెప్తే ఆయన ఏం చేయలేదు. ముందు స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు అని ఉంటాయి. ఆ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు స్కానింగ్ చేసిన తర్వాత దాన్ని రిపోర్ట్ పెట్టి ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళ దగ్గరికి మనం నెఫ్రాలజిస్ట్ని రప్పించడమో లేదంటే మనం అక్కడికి తీసుకెళ్ళడమో చేద్దాం. చాలా స్టేజ్ 1 లో ఇప్పుడు కేసెస్ అదే మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల స్టేజ్ 1 లో ఆల్మోస్ట్ 5 to 10 కేసెస్ ఇప్పటివరకు మాకు ఐడెంటిఫై అంటే చిన్న లెవెల్లో పెరిగినట్టు అనమాట. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. బీపీ షుగర్లు ఎక్కువ ఉన్నా కూడా ఒకసారి కిడ్నీ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు అదంతా కిడ్నీ ఓన్లీ ఆల్రెడీ వాటర్ శాంపిల్స్ మనం పరీక్ష పంపించాం, అన్ని నార్మల్ వల్లే. మనం పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి, బీపీ షుగర్లు కంట్రోల్లో పెట్టుకోవాలి, తర్వాత నాన్ వెజ్ తగ్గించుకోవాలి. ప్రస్తుతానికి మన అవేర్నెస్ అనేది మనం ఈ విలేజ్లో మనం క్రియేట్ చేస్తాం. సీరం శాంపిల్స్ తీసిన తర్వాత దాన్ని బట్టి మేము ఫర్దర్ ట్రీట్మెంట్ మళ్ళీ మేము రిపోర్టును డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం.